అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన దివ్యధామం తిరుమల పుణ్యక్షేత్రం. స్వామివారి దర్శనార్థం ఆంధ్ర నుండే కాదు దేశ విదేశాల నుంచి కూడా భక్తులు తిరుమలకు చేరుకుని స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకుని పునీతులవుతుంటారు. సామాన్య భక్తుల నుంచి విఐపీలు, వివిఐపీల వరకు దర్శనానికి క్యూ లైన్ ద్వారా స్వామివారి దర్శనానికి చేరుకోవాల్సిందే. స్వామివారిని ఒక్కసారైనా అతి దగ్గరగా కన్నులారా చూసి తరించాలన్నది ప్రతి భక్తుని మదిలో మెదిలే ఆశ. సిఫారసులతో పని లేకుండా శ్రీవారి ట్రస్ట్ ఏర్పాటు చేశారు. అనతి కాలంలోనే ఈ ట్రస్ట్ కు భారీ డిమాండ్ ఏర్పడింది. తిరుమలలో ఆఫ్లైన్ విధానంలో జారీ చేస్తున్న శ్రీవాణి దర్శన టికెట్ల కోటాను త్వరలో ఆన్లైన్లోకి మార్చేందుకు టీటీడీ ప్రణాళికలు సిద్ధం చేసింది. సిఫార్సు లేఖలకు విపరీతమైన డిమాండ్ ఉండటంతో భక్తులు 10,500 శ్రీవాణి దర్శన టికెట్ల కోసం పోటీ పడుతున్నారు. 3 నెలల ముందుగా ఆన్లైన్లో రోజుకు 500 టికెట్ల చొప్పున అందుబాటులో ఉంచుతుండగా భక్తులు క్షణాల్లో బుక్ చేసుకుంటున్నారు. మరోవైపు ఆఫ్లైన్లో ఏ రోజుకా రోజు తిరుమలలో 800, తిరుపతి విమానాశ్రయంలో మరో 200 టికెట్లను జారీ చేస్తున్నారు. శ్రీవాణి దర్శన టికెట్ల కోసం నేరుగా తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య క్రమేణా పెరుగుతోంది. అన్నమయ్య భవనం ఎదుట ఉన్న ఆఫ్లైన్ జారీ కేంద్రం వద్ద ఉదయం 6 గంటలకు టికెట్లు ఇస్తుండగా భక్తులు ముందు రోజు రాత్రి 7 గంటల నుంచి వేచి ఉంటున్నారు. అప్పటి వరకు గదులు దొరక్క కుటుంబ సభ్యులందరూ ఆరు బయట వేచి ఉంటూ ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు ఈ కోటా పరిమితంగా ఉండడంతో టికెట్లు రాని భక్తులు ఆందోళనకు దిగడం పరిపాటిగా మారింది. శ్రీవాణి టికెట్ల జారీలో నెలకొంటున్న ఇబ్బందులపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుతో పాటు ఈవో అనిల్ కుమార్ సింఘాల్తో సహా పలువురు ఉన్నతాధికారులకు తరచూ ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో సమస్య పరిష్కారం కోసం ఓ అధ్యయన కమిటీని చైర్మన్ బీఆర్ నాయుడు నేతృత్వంలో పాలక మండలి ఇటీవల నియమించింది. ఆ కమిటీ సిఫార్సు చేసిన నివేదికలో ఆఫ్లైన్లో శ్రీవాణి దర్శన టికెట్ల జారీతో ఇబ్బందులు కొనసాగే అవకాశం ఉందని స్పష్టం చేసింది. దీంతో ఈ విధానం రద్దు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఆఫ్లైన్ విధానాన్ని రద్దు చేస్తే ఆ టికెట్లను భక్తులకు ఏ విధంగా కేటాయించాలనే దానిపై నిపుణులతో మరో కమిటీని నియమించారు. దాని సిఫార్సుల మేరకు భక్తులు క్యూ లైన్లో వేచి ఉండకుండానే టికెట్లను కొనుగోలు చేసుకునేలా ఏ రోజుకా రోజు 800 టికెట్ల కోటాను ఉదయం 9 గంటలకు టీటీడీ అధికారిక వెబ్సైట్లో విడుదల చేస్తారు. సాయంత్రం 4 గంటలకు దర్శనానికి రిపోర్టు చేయగలవారు ఆన్లైన్లో శ్రీవాణి ట్రస్టుకు నగదు చెల్లించి దర్శన టికెట్లు కొనుగోలు చేసుకునే సదుపాయాన్ని ఈ నెల 9 నుండి భక్తులకు టీటీడీ అందుబాటులోకి తీసుకురానుంది. 1+3 ఒక బుకింగ్ ద్వారా 4 మించకుండా శ్రీవాణి దర్శన టికెట్లు పొందేలా సాఫ్ట్వేర్ రూపొందించారు. ఈ విధానంలో ఎదురయ్యే లోటుపాట్లను పరిశీలించి సరిచేశాక తిరుమలలో జారీ చేసే 800 శ్రీవాణి దర్శన టికెట్ల కోటాను పూర్తి స్థాయిలో ఆన్లైన్ ద్వారా మాత్రమే భక్తులకు అందుబాటులో ఉంచబోతోంది టీటీడీ. మరోవైపు తిరుపతి ఎయిర్పోర్ట్లో ఆఫ్లైన్లో జారీ చేసే 200 శ్రీవాణి దర్శన టికెట్ల కోటా యథావిధిగా కొనసాగించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా టీటీడీ ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది.